అయోధ్య రామాలయం హిందువులకు సెంటిమెంట్. ఇప్పుడు దీన్నే ఎన్నికల్లో ఫుల్ క్యాష్ చేసుకోవాలి అన్న ఆలోచనతో బీజేపీ ఉంది. ఒక దశలో అయోధ్యలో రామాలయం కోసం పెద్ద పోరాటాలే నడిచాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం కూడా జరిగింది. ఎప్పుడెప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, రామ్ లాలాను ఎప్పుడు దర్శించుకుందామా అని భక్తజనం ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే ఊపులో భక్తుల ఓట్లను తమ వైపు తిప్పుకునేలా కమలం పార్టీ పెద్ద ప్లాన్ చేసుకుంటోంది. ఇంతకీ ఏమిటా ప్లాన్? అయోధ్యలో బీజేపీ బడా సినిమా. రామాలయం చుట్టూ కమలం మాస్టర్ ప్లాన్. సార్వత్రికానికి రామమందిరమే ప్రచారాస్త్రం. కొత్త ఓటర్లను ఆకర్షించేలా కొత్త వ్యూహాలు. అయోధ్యలో రామాలయ నిర్మాణం హిందువుల చిరకాల స్వప్నం. ఇప్పుడు ఆ స్వప్నం సాక్షాత్కరించబోయే సమయం వచ్చేసింది. జనవరి 22న అయోధ్యలో అట్టహాసంగా రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావం కూడా మొదలవబోతోంది. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ చాలా వ్యూహాలు రచిస్తోంది. అందులో ఈసారి ముఖ్యమైంది అయోధ్య రామాలయ నిర్మాణం. కోట్లాది మంది హిందువుల స్వప్నమైన అయోధ్యలో రామమందిర నిర్మాణ కళ సాకారం చేయడంలో బీజేపీ పాత్రను ఓటర్లకు వివరించేలా కమలం పార్టీ కార్యాచరణ రెడీ చేసుకుంటోంది. ఆగస్టు 5న ప్రధాని మోడీ అయోధ్య రామాలయం భూమి పూజ చేశారు. సరిగ్గా 3.5 ఏళ్లకు ఆలయ నిర్మాణం పూర్తి కావచ్చింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠ మొదలు ఇతరత్రా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయ్యేందుకు, ఇతర వసతులన్నీ అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనున్న జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 సమయం అత్యంత మంచి ముహూర్తమని వేద పండితులు నిర్ధారించారు. 84 సెకన్ల పాటు అమృత శుభగడియలున్నాయని, ఆ సమయంలో ప్రాణ ప్రతిష్టాపన జరిగితే దేశం పేరు మారుమోగిపోతుందని అంటున్నారు. ఈ శుభగడియల్నే తమ రాజకీయ భవిష్యత్తుకు అనుకూలంగా ప్లాన్ చేసుకుంటోంది బీజేపీ. आसमान में आतिशबाजी के रूप में संपूर्ण दुनिया को कई संदेश और पर्यावरण के अनुकूल ये आतिशबाजी भी अपने आप में एक संदेश देती हुई ये उत्सव 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 మధ్య అత్యంత శుభగడియలున్నాయని అంటున్నారు. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఉంటుందని రామమందిర క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో గురుస్థానం బలంగా ఉందని, సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని, అయితే ప్రాణప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటున్నారు వేద పండితులు. 3/2 గ్రహాలు అనుకూలంగా ఉండడం చాలా మంచిదని, దీంతో దేశ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని అంటున్నారు. నేపాల్లోని గండకీ నది నుంచి తెచ్చిన శాలిగ్రామ శిలలపై చెక్కిన రాముడి విగ్రహాన్ని అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించబోతున్నారు. 22 जनवरी 2024 को दोपहर का समय अभिजीत मुहूर्त है, मध्याह्न में समय। मूल राम जी का प्राकट्य भी मध्याह्न में ही हुआ था, प्रसिद्ध है। तो सूर्य उस समय ऊपर रहते हैं, तो सूर्य पूर्ण अपने तेज में रहते हैं। सूर्यवंशी राम जी हैं, तो वही समय दिया गया है. అయితే అయోధ్య రామాలయం ఓపెనింగ్ విషయంపై ఓవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే, బీజేపీ కూడా ఈ ఇష్యూ చుట్టే అదే స్థాయిలో ఎలక్షన్ బేస్ పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలవాలని చూస్తున్న కమలం పార్టీ అయోధ్య రామాలయం సెంటిమెంట్ని తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాల్లో కనిపిస్తోంది. అందుకే పూర్తిగా అయోధ్యపైనే కమలనాథులు ఫోకస్ పెట్టారంటున్నారు.
ఇందుకోసం వరుస కార్యక్రమాలకు బీజేపీ ప్రభుత్వం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. ఈ నెల 30న ప్రధాని మోడీ అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దాకా అయోధ్య పురవీధుల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత నేరుగా ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ని ప్రారంభిస్తారు మోడీ. అక్కడే వందే భారత్, అమృత్ భారత్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత మళ్లీ విమానాశ్రయం వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడేలా కార్యాచరణ రెడీ అయింది. మూడోసారి అధికారంలోకి రావడానికి అయోధ్య అస్త్రం ఈసారి బాగా పనికొస్తుందని కమలం నేతలు నమ్ముకుంటున్నారు. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవంతో పాటు ఆ తర్వాత జరిగే వైదిక కార్యక్రమాలతో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బిగ్ బూస్టప్గా మారుతుందంటున్నారు. రామమందిరమే ప్రధాన ప్రచారాస్త్రంగా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ దానికి అనుగుణంగా అత్యంత చాకచక్యంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. రామమందిర ప్రారంభాన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ బీజేపీ ఒక బుక్లెట్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రామమందిర ఉద్యమంలో బీజేపీ పాత్ర, ఆలయ నిర్మాణం కోసం చేసిన కృషి గురించి వివరిస్తూనే ప్రతిపక్షాలు ఆ మందిర నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాయనే వివరాలన్నింటినీ ఆ బుక్లెట్లో రూపొందిస్తున్నారు. తద్వారా మరింత మంది కొత్త ఓటర్లను ఆకర్షించి పార్టీ ఓటింగ్ శాతాన్ని కనీసం 10% మేర పెంచుకోవాలని బీజేపీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించుకున్నారు. నిజానికి 2020 ఆగస్టులో అయోధ్య రామాలయ భూమి పూజ చేసిన ప్రధాని మోడీ 28 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టారు. 1992లో అయోధ్య రామాలయం నిర్మించాలని, కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ నరేంద్ర మోడీ తిరంగా యాత్రను చేపట్టారు. ఆ క్రమంలో 1992 జనవరిలో అయోధ్యకు వెళ్లారు. ఆయనతో పాటు అప్పటి ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ మురళీ మనోహర్ జోషి, పలువురు పార్టీ సీనియర్లు మోడీ వెంట ఉన్నారు. ఆ సందర్భంగా అయోధ్యను సందర్శించిన మోడీ మరోసారి ఇక్కడికంటూ వస్తే అది మందిర నిర్మాణం జరిగాకే వస్తానంటూ శపథం చేశారట. కాకతాళీయంగా అయోధ్య రామాలయ భూమి పూజను స్వయంగా ప్రధాని హోదాలో మోడీయే చేయడం వంటి ఘట్టాలన్నీ బుక్లెట్లో ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగిపోయేలా 2024 విజయం అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టాలని పార్టీ శ్రేణులకు, నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయకుండా వెంటనే ప్రచార రంగంలోకి దూకాలని సమావేశంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల్ని ఆలస్యంగా ప్రకటిస్తుండటంతో కొన్ని చోట్ల తగిలిన ఎదురుదెబ్బలతో ఈసారి ఇంకాస్త జాగ్రత్త పడుతోంది కమలం పార్టీ. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ 50% ఓటింగ్ సాధించడంపై దృష్టి కేంద్రీకరించాలని నిశ్చయించారు.